ఎలాంటి స్నేహితులను వదిలించుకోవాలి, ఇది ఫిలాసఫీ అండి. ఎలాంటి స్నేహితులను వదిలించుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అవసరం లేకపోయినా నీకు సలహాలు ఇచ్చేవాడిని వదిలించుకో. ఫస్ట్ పాయింట్. ఓకే. మాట మాటికి పార్టీల్లో కానీ వీటిలో కూర్చున్నప్పుడు అందరి ముందు నేను అవమానం చేస్తూ గతంలో నువ్వు చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఇలా చేస్తున్న వాడిని వదిలించుకో. ప్రామిస్ మేనేజ్మెంట్ చేసి, అంటే వాగ్దానం చేసి పలానా టైంకి డబ్బు ఇస్తానని ఇవ్వకుండా, అప్పు తీరుస్తానని తీర్చకుండా ఇలాంటి స్నేహితులను వదులుకో. నేను మాట మాటికి క్రిటిసైజ్ చేస్తూ మానసికంగా నేను డామినేట్ చేసే స్నేహితులను వదిలించుకో. నువ్వు చిన్నవాడివి అని మొదటి నుంచి శల్యసారిత్యం చేస్తూ వదిలించుకో. తన అభిరుచుల్ని మీ మీద రుద్దుతూ, అంటే ఉదాహరణకి ఒక అబ్బాయి ఉన్నారు, వీడికి విస్కీ చాలా ఇంట్రెస్ట్, వీడికి అసలు ఇంట్రెస్ట్ లేదు విస్కీ మీద. విస్కీ తాకపోతే యథో జీవితం ఎందుకురా అంటూ తను స్లోగా అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ తన అభిరుచుల్ని నీ మీద రుద్దేవాడిని వదిలించుకో. తన అవసరానికి నిన్ను వాడుకుంటూ నీకు ఆ విషయం తెలియకుండా పైపైన పొగుడుతూ